ప్రైజ్ ది లార్డ్. ఈ అనుదిన వాగ్దాన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 1:19. మీరు సమ్మతించిన మాట వినని యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఈ వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతి మనిషి తన జీవితంలో కోరుకునేది మంచి ఆరోగ్యాన్ని, అలాగే తన జీవితంలో ఉన్న పరిస్థితుల నుండి విడుదల పొందాలని. అంటే ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, నిరుద్యోగ సమస్య అవ్వచ్చు, నెమ్మది లేని పరిస్థితులు అవ్వచ్చు. ఈ పరిస్థితులన్నిటిలో నా జీవితంలో విడుదల కావాలని చాలామంది ఆశపడుతూ ఉంటారు. అయితే ఇవన్నీ కావాలని ఆశపడతారు కానీ వారి జీవితంలో నెమ్మది లేని పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు కానీ దేవుని చెప్పే మాటకి చాలా మంది విధేయత చూపించరు. మనం చదువుకున్న వాక్య భాగాన్ని చూసినట్లయితే ఆశీర్వాదాలు పొందాలంటే దేవుని మాటని సమ్మతించాలి. అంటే దేవునికి ఇష్టమైన ప్రకారంగా జీవించాలి. దేవుడు మీ జీవితంలో ఏది చెప్తే దాని ప్రకారంగా నడుచుకోవాలి. అంటే వాక్య ప్రకారంగా జీవించి దానిని గైకొని దేవుని మాటకి విధేయత చూపించినప్పుడే దేవుడు మంచి పదార్థములతో అంటే శ్రేష్టమైన ఫలములతో దేవుడు నూరంతలుగా దీవిస్తారు. ఈ వాగ్దానాన్ని దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చారు. ఆ సమయంలో ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తున్నారు కానీ వారి హృదయం అనేది దేవునికి చాలా దూరంగా ఉంది. ఎందుకంటే దేవుని వారు విసర్జించారు. దేవుని విసర్జించి దేవుని మాటను లెక్క చేయకుండా అంటే దేవుని మాట ప్రకారంగా జీవించకుండా వారి జీవితాల్లో కొనసాగిస్తున్నారు. ఆ సమయంలో దేవుడు అంటున్నారు, మీరు నా మాట వినాలి, నా మాటకి విధేయత చూపించాలి, నా మాట ప్రకారం జీవించాలి. ఏ విషయంలో అంటే అదే యెషయా గ్రంథం 1:16-17 మనం చూసినట్లయితే, మిమ్మల్ని కడుగుకొనిడి, శుద్ధి చేసుకొనిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయటం మాని మేలు చేయ నేర్చుకొనిడి, న్యాయముగా జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుటకే తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. అంటే దేవుడు వారిని పాపాన్ని విడిచిపెట్టమన్నారు, అలాగే కీడు చేయటం మాని మేలు చేయమంటున్నారు, న్యాయముగా ప్రవర్తించమంటున్నారు, అవసరతలో ఉన్నవారికి సహాయం చేయమన్నారు. ఈ విధముగా జీవించినట్లయితే భూమి యొక్క మంచి పదార్థములతో అంటే శ్రేష్టమైన ఈవులతో మీ జీవితాలను నింపుతానంటున్నారు. ఈ మాటలు వింటున్న మన జీవితంలో కూడా దేవుని మాటను సమ్మతించాలి. అంటే దేవుని మాట ప్రకారంగా జీవించాలి. అంటే దేవుని మాటకి విధేయత చూపించి పాపాన్ని విడిచి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా మొర్రపెట్టగలిగితే భూమి యొక్క మంచి పదార్థంలో అంటే శ్రేష్టమైన ఫలములతో దేవుడు ఆశీర్వదిస్తారు. భూమి యొక్క మంచి పదార్థములు అంటే శ్రేష్టమైన ఆహారం అవ్వచ్చు, శ్రేష్టమైన ఆరోగ్యమే అవ్వచ్చు. ఈ విధముగా ప్రతి విషయంలో దేవుడు శ్రేష్టంగా ఆశీర్వదిస్తారు. ఇస్సాకు జీవితంలో మనం చూసినట్లయితే ఇస్సాకు దేవుని మాటకి లోబడి దేవుని మాట ప్రకారంగా జీవించారు. అందుకే తన కరువు కాలంలో దేవుడు నూరంతల పంటతో దేవుడు ఇస్సాకును ఆశీర్వదించారు. అలాగే నయమాను జీవితంలో కూడా మనం చూస్తాము. నయమాను కుష్ఠవ్యాధితో బాధపడినప్పుడు దేవుని మాటకు విధేయత చూపించినప్పుడు దేవుడు ఆ కుష్ఠ రోగం నుండి విడిపించి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. గనుక మనము కూడా దేవుని యొక్క మాటను సమ్మతించి అంటే ఇష్టపూర్వకంగా దేవుని మాటను సమ్మతించాలి. దేవుని మాటను సమ్మతించి దేవుడు కోరే విధానంలో నడవగలిగితే దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడానికి వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా నాయన. అయా దేవా తండ్రి, నీ మాటను సమ్మతించినప్పుడు ప్రభా తండ్రి, నీ మాటను విని విధేయత చూపించేవారుగా ప్రభా నాయన తండ్రి ఉన్న ఎడ్ల ప్రభా తండ్రి నువ్వు నూరంతలుగా ఆశీర్వదిస్తానని ప్రభా ఈ దినాన వాగ్దానం ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ దినాన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. వారి జీవితంలో ప్రభా తను నూరంతలుగా మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ప్రభా ఈ యొక్క ప్రార్థన యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.